ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చూశాననమాట. ఒక వ్యవస్థ, అది కూడా డబ్బు అక్కడే కాదు, ఎక్కడే కాదు, ఎక్కడైనా సరే డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు. ఇది 100% కరెక్ట్. అనుభూతులకి, సెంటిమెంట్లకి డబ్బు ఈ రెండు లొంగదు. కానీ డబ్బుకి అన్ని పనులు చేయాలంటే మాత్రం డబ్బు ఉండాల్సిందే. ఆ డబ్బుని అడ్డం పెట్టుకొని ఒక వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగినటువంటి ఒక స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఈ సుగాలి ప్రీతి తల్లి పోరాడుతుంది. ఆ తల్లి పోరాటాన్ని చూసి చలించిపోయినటువంటి ఒక హీరో రాజకీయ నాయకుడిగా మారాడు. రాజకీయ నాయకుడిగా మారిన హీరో ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఇప్పుడు అంటే మనం విజయం సాధించటం కష్టమే, కానీ ఆ వచ్చిన విజయాన్ని, ప్రజల ఆమోదాన్ని నిలబెట్టుకోవటం దానికి మించిన కష్టం. ఇది ఒక్క రాజకీయంలోనే కాదు, ఎక్కడైనా సరే మనం సక్సెస్ చాలా ఈజీగా సంపాదిస్తాం ఒక్కోసారి. ఆ తర్వాత ఆ సక్సెస్ని అంతే వేగంగా చేదార్చుకుంటాం. ఇప్పుడు ఇదే బహుశా మనం ఈ 2-3 రోజుల్లోనే 4 వీడియోల గురించి మాట్లాడుకుని ఉంటాం. ఆ కేసు గురించి తెలుస్తూ ఉంటుంటేనే ఇంకా 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 ఏవో స్పందనలు వస్తూనే ఉంటాయి మనకి. పోనీ ఇట్లాంటివి జరగవా? ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. కానీ మన ముందు పెట్టినటువంటి కేసు జరుగుతున్న క్రమం ఈ 8 ఏళ్ళుగా చూసినప్పుడు ఇదే కేసు గురించి మాట్లాడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి అనే పెద్ద మనిషికి ఈ కేసుని అసలు ఎందుకు పక్కన పెడతారు? ఈ పేపర్లో రాస్తే కూడా నాకు ఆశ్చర్యంతో పాటు ఎంత తద్దినంలాగా పెట్టారో అనిపిస్తుంది. సిబిఐకి అప్పగించాం అన్నారు ఈరోజు క్యాబినెట్ భేటీలో. అంటే సెప్టెంబర్ 4, 2025లో క్యాబినెట్ భేటీలో సిబిఐకి అప్పగించాం అనడంతోనే ఒక పీడ వదిలింది, చేతులు దులిపేసుకున్నాం, మన బాధ్యత తీరింది అనే ఒక పదప్రయోగం కనబడింది. అదే ఆ కుటుంబానికి మనం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. సిబిఐ చేత దర్యాప్తు చేస్తున్నాం అంటే అది ఎలా ఉంది? ఈ మాత్రం తెలుసుకోలేనంత వెధవలు ఈ సమాజంలో ఏం లేరు. అందరికీ అర్థమవుతానే ఉంది ఏం జరుగుతుందో. ఆ కుటుంబానికి అండగా నిల్చున్నందుకు నన్ను టార్గెట్ చేశారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాపోయారట. మీరు ఆ కుటుంబానికి అండగా ఏమి నిలబడలేదు. ఆ కుటుంబాన్ని టార్గెట్ చేసిందే మీరు. ఈ మాట నేను చాలా ఘంటాపథంగా చెప్పగలను. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. బహుశా నేను పొద్దున కూడా ఇదే వీడియోలో ఇదే చెప్పుకుంటాను. నిలబెట్టుకోండి. అడిగిన పాపానికి, మీ స్కందావారానికి ఎలా టార్గెట్ చేయొచ్చు, ఎలాంటి మాటలతో విరుచుకుపడాలి అనేది ఆదేశాలు ఇచ్చి ఉంటారు. లేదంటే వాళ్ళే తీసుకొని ఉంటారు. అధినాయకుడు ఒక కనుసైగ చేస్తే చాలు ఏమైనా చేయగలరు అని మనం జబ్బలు తరుచుకుంటాం కదా. ప్రతి లీడర్ ఇంతే కదా. నేను ఒక మాట చెప్తే చాలు నా కేడర్కి వాళ్ళే రెచ్చిపోతారు అన్నట్టు. లేకపోతే ఆవిడ ప్లేస్లో గనక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ, కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ ఇంకెవరైనా ఉంటే ఈ వ్యవస్థతో పోరాడటం మన వల్ల కాదు అని చెప్పి వదిలేసేస్తాం. ఈ విషయాన్ని నిజాయితీగా గమనించాడు కాబట్టి అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆమెను రోల్ మోడల్గా తీసుకున్నాడు. కళ్ళమ్మట నీళ్ళే వస్తాయని చెప్పి నిజాయితీగా చెప్పగలిగాడు. పోనీ అది కూడా నటనే అనుకుందామా? ఈ రోజున ఆవిడది కమర్షియలైజ్ అయిపోయిందట. మీరు కావాలంటే చూసుకోవచ్చు. కర్నూలుకి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎకరం 2 కోట్లు. అంటే వాళ్ళు డబ్బుల కోసం ఇదంతా చేశారా? చేస్తే మీ చేత ఇలా మాటలు పడతారా? వాళ్ళు అడిగింది మీరు ఇచ్చిన హామీ. మీరు కనుక ఆ రోజు హామీ ఇవ్వకపోతే మీ జోలు ఎవడు వచ్చేవాడు కాదు అసలు. ఇప్పుడు కాంట్రిబ్యూటరీ పెన్షన్ గురించి మిమ్మల్ని ఎవడన్నా అడుగుతున్నాడా? యువతకి ఉపాధి కల్పించాలి ఎవరన్నా అడుగుతున్నారా? నిరుద్యోగ భృతి గురించి మిమ్మల్ని ఎవడన్నా అడుగుతున్నాడా? డిఎస్సి గురించి మిమ్మల్ని ఎవడన్నా అడుగుతున్నాడా? రిషికొండ ప్యాలెస్ గురించి మిమ్మల్ని ఎవడన్నా అడుగుతున్నాడా?
రైతు భరోసా గురించి మిమ్మల్ని ఎవడైనా అడుగుతున్నాడా? మిమ్మల్ని ఎవ్వడూ ఏమీ అడగట్లేదు. మీరు ఇచ్చిన ఏకైక హామీ ఇదే కాబట్టి దీని గురించి అడుగుతున్నారు. ఇది మీకు తెలుసు, ఇది మీకు బాగా తెలుసు. ఆవిడ పేర్లతో సహా చెప్తున్నారు ఎవరెవరు వాళ్ళు అనేది. వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు కూటమి పెద్దలతో భుజాలు రాసుకొని తిరుగుతూ ఉన్నారు. మనకే ఒక సాధారణ యూట్యూబ్ గొట్టం ఉన్న మనకే వ్యూయర్స్ చెప్తారు, దీని గురించి నాకు నిజం తెలుసన్నా, నేను ప్రైవేట్గా చెప్తాను అని. ఎందుకు ఈ నిజాలు ఇప్పుడు ఆవిడ నోటి వెంట వింటేనే ఒళ్ళు జలదరిస్తుంటుంది, ఒక్కోసారి భయం వేస్తుంది. అలాంటిది మళ్ళీ ఏమి నిజాలు వినాల్సి వస్తుందో అని చెప్పేసి మెయిల్ ఐడికి పంపించండి అని చెప్పేసి ఊరుకుంటాను. ఈ ఒక్క కేసులోనేనా అంటే ఇంకా చాలా ఉంటాయి. మాట్లాడితే ప్రతి వారము ప్రతి క్యాబినెట్ భేటీలో ఆడపిల్లల జోలికి వస్తే తాడ తీస్తామనేవాళ్ళు. అంటే ఈ మాట అంటున్నారు కాబట్టి విమర్శిస్తున్నాం, కానీ లేకపోతే ప్రభుత్వాలు మారగానే మనుషులందరూ మహానుభావులుగా మారిపోతారా? జరగదు కదా అది. దుష్ప్రచారం చేస్తున్నారు అంటారు. ఏంటి దుష్ప్రచారం చేసేది? ఇప్పుడు ఆ తల్లి వేదన అనేది, ఆవిడ కడుపు ఎంతగా రగిలిపోతుంది అనేది కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతూ కూడా మళ్ళీ చెప్తున్నారు అంటే, ఆవిడని ఇంటర్వ్యూ చేసిన ఆయన ప్లేస్లో నేనుంటే ఎక్కెక్కి ఏడ్చేవాడిని అంతే. అంత మాత్రం చేత నేను మూర్తి భవించిన మంచితనాన్ని ఇవేమి చెప్పను. ప్రతి మనిషిలో ఉండే దుర్గుణాలన్నీ అందరిలో ఉంటాయి, కానీ స్పందించే గుణం కొద్దిగానే ఉండాలి. నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఉదయం మనం పెట్టిన వీడియోలో అదే రకంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ప్రతి వాళ్ళు. ఆ గాదె కింద పందికొక్కుగాడి గురించి అంటే కీచి వదిలితే కాట్ల కుక్కలాగా ఎగబడటమేనా మనుషుల మీదకి? ఒకడేమో సైలెన్సర్ తీసి బైకులతో ఏదేదో చేస్తుంది, ఇంకొకడేమో నోటికి ఉన్నటువంటి సైలెన్సర్ తీసేసి పిచ్చి కుక్కలాగా వెర్బల్ డయేరియగలన్నమాట, నోటితో విరోచనాలు చేసేసుకోవటం. ఈ వీడియోలకి కామెంట్లు పెట్టే వాళ్ళకి కడుపుకి ఏం తింటారు అని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇలాంటి వీడియోలకి కామెంట్లు పెట్టేటప్పుడు ఒక ఇంట్లో అత్యాచారం జరిగి ఒక పసికోన మరణిస్తే ఆ తల్లి దానికోసం పోరాటం చేస్తుంటే దానికి డబ్బులకి ముడిపెట్టిన ప్రతి వెధవ వాడు అంత్యదశలో ఖచ్చితంగా అనుభవిస్తాడు. వాడికి గుర్తొస్తుంది ఇది, నేనేం పాపం చేశాను అనుకుంటాడు. ఎందుకు అంటే నువ్వు తప్పులు చేస్తావు, ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, కానీ అవతల వాడి బాధని ఎగతాళి చేస్తూ నువ్వు రెడ్డేనంట కదా, నువ్వు అవిడిదానివి. ఇంకొకటి, ఈయన చెప్పిన దాంట్లో డొల్లతనం మనం అంతకుముందు చెప్పాం, ఇప్పుడు చెప్పాం. ఆవిడకి ఉద్యోగం ఎప్పుడో వచ్చింది, వీళ్ళు ఇప్పించేది ఏంటి అని. పైగా ఇక్కడ క్లియర్గా చెప్పదలిచా, మిగిలిన పార్టీ వాళ్ళకి ఫాలోయర్లకి, జగన్మోహన్ రెడ్డి ఫాలోయర్లకి తేడా డెఫినెట్గా ఉంది, డెఫినెటివ్గా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళని విమర్శించే వాళ్ళని కాట్ల కుక్కల్లాగా ఎంటబడతారు. ప్రీతి సుగాలికి న్యాయం జరగాలి అని ఒక పెద్ద ఉద్యమం జరిగినప్పుడు అదేదో వాళ్లే చేసినట్టు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది ఎందుకు చేయట్లేదు అనుకున్నారే తప్పితే అలా జస్టిస్ ఫర్ ప్రీతి సుగాలి అనే దాని మీదకి రివర్స్లోకి వెళ్ళిపోలేదు వీళ్ళలాగా. మీరు చూడండి కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే వాళ్ళని వాళ్ళ ఫాలోయర్లు మహా అయితే ఇది మంచిది కాదు, ఇది అది కాదు, వరే నువ్వు అలాంటివాడురా ఇలాంటివాడు అంటారే కానీ ఇలా ఎదురుదాడి చేస్తూ, ఎదురుదాడి కూడా అనరు దాన్ని, అసలు పైశాచికత్వం ప్రదర్శించరు. ఎంత నిస్సిగ్గుగా అంటే నిర్భీతిగా మనకి 164 సీట్లు ఇచ్చేశారు, మనం ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక ఏమంటారు ఒక ఉన్మాదావస్థలో ఉన్నట్టుంది. 15 నెలలు గడిచిపోయిన తర్వాత ఆవిడ అడుగుతుంది ప్రశ్నలు. న్యాయమే చేయమని నేను అడిగాను, ఏ రోజు ఎవరిని డబ్బులు అడగలేదు. జగన్మోహన్ రెడ్డి గారి వచ్చినప్పుడు కూడా పాదయాత్రలో తప్పకుండా చేస్తానన్నారు. ఆ తర్వాత జనసేన వాళ్ళతో కలిసి నేను చేసిన పోరాటం ఆయన దాకా వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఐఏఎస్ని పంపిస్తే ఎంక్వైరీ చేస్తే అట్రాసిటీ కేసు కింద రావాల్సినవన్నీ 90 రోజుల్లో ఇవ్వాల్సింది ఇంకా ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ఐఏఎస్ గారు అడిగితే వెంటనే అవి మంజూరు చేశారు, తప్పితే నేను అడగలేదు అని. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయమా? జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూర్చొని అడగాల. ఇప్పుడు ప్రభుత్వ అధినేత ఎవరు?
సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వ అధినేత ఎవరు? కులాలదా? అంటే రెడ్డి అయితే రెడ్డి తల్లి తాలూకు కూతుళ్ళ మీద అత్యాచారాలు జరిగితే స్పందించకూడదా? ఫలానా వాళ్ళ దాంట్లో జరిగిందే దాడా, కులంకేం పని ఇక్కడ? ఇతను పొలం తెస్తున్నారు అని చెప్పు వాళ్ళ నాయకుడు చెప్తే అతనికి ఒకటే విషయం. ఇప్పుడు మనం ఒక నిజంగా హీరో అనుకుంటే రాత్రికి హాయిగా నిద్రపోతారు. నేను బయటే హీరోలాగా ఉంటా, కానీ లోపల వేరు అనేటట్టు పనులు చేసినప్పుడు చీమకిచ్చినంత విలువ కూడా ఎవరెవరు. విజయం సాధించడం చాలా ఈజీ, అందుకే చెప్తుంది. దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం, బాధ్యత అది. ఈ డైలాగులు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చెప్పట్లా నేను. నాకు ఎవడి సాయం అవసరం లేదు. స్పందించే గుణం ఉంటే ఎవరికైనా వస్తుంది. ఆ స్పందించే గుణం డాష్గా మారిందనుకోండి, అదే గుడిసేటిదిగా మారిందనుకోండి, అప్పుడు రకరకాలుగా కవర్ చేసుకోవటానికి స్టోరీలు వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకంటే న్యాయం నేనేం చేస్తాను అన్నప్పుడు అది ఓపెన్గా చెప్పగలిగి ఉండాలి. నేను నా 2 వీడియోల్లో కూడా చెప్పాను. మీరు అడిగిన న్యాయం సిబిఐకి అప్పగించటమే అయితే అది చేస్తున్నాం. మీరు అడిగిన న్యాయం నిందితులను శిక్షించటమే అయితే అది ఖచ్చితంగా చేస్తాం. ఇది ఇవ్వాలి. అంతేగాని నన్ను టార్గెట్ చేస్తున్నారు, పైగా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడే నేను చాలా అవమానాలు పడ్డా, ఇలాంటివి చాలా చూశానని చెప్పేవాళ్ళకి టార్గెట్ చేయించుకోవటం పెద్ద కష్టమా? చిన్న చిన్న యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, ఫేస్బుక్లో కామెంట్ స్టోరీస్ పెట్టేవాళ్ళు వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఏదన్నా ప్రశ్నిస్తే అట్లాంటిది ఒక హోదాలోకి వెళ్ళిన వాళ్ళకి టార్గెట్ చేయకుండా ఎలా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రతి అంశంలో వెంటబడి వేధించారు కదా. నువ్వు అలా చేయి, నువ్వు ఇలా చేయి, నువ్వు ఇదెందుకు చేయవు, అదెందుకు చేయవు అని. అధికారంలో ఉన్నప్పుడు పళ్ళున్న చెట్టుకు రాళ్ళు కాదు, అధికారంలో ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతారు. ఆ ప్లేస్లో ఎవరుంటే వాళ్ళని అడుగుతారు. ఇప్పుడు ఆ నోరు పారేసుకున్న ఆ డాష్ని ఏం చేయబోతున్నాను? మొత్తం సమాజంలో ఎవరు హర్షించరు ఇట్లాంటి మాటలు, ఎవరు హర్షించరు. ఒకవేళ ఇలా రెచ్చిపోవడమే స్ట్రాటజీ, ఇదే కరెక్ట్ పద్ధతి అని ఎవడైనా నమ్మితే వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నట్టే. ముందు చెప్తున్నాను, మనం మాట్లాడుకున్నాం కదా, అసలు ఇలాంటి ఒక డబ్బున్న వారి బలమైన వ్యవస్థల్లో దానికి ఎదురు తిరిగి ఇన్నాళ్ళు పోరాడటమే ఆ విజయం. ఇక నిందితుల్ని వదిలేసి వాళ్ళతో కలిసి చట్టపట్టాలు వేసుకుంటూ హాయిగా భుజాలతో రాసుకుంటూ తిరుగుతూ మేమేదో సాధించామనుకుంటారా? అంతకు మించిన ఆత్మవంచన బతుకులు ఉండవు. సూటిగా కళలో చూడలేరు మీరు. ఆవిడ అడుగుతున్న న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడు మన చేతిలో లేని పనులు, మన కెపాసిటీకి మించిన పనులు మనం చేయలేము అనుకున్నప్పుడు దేవుడి మీద వదిలేస్తాం. అది కర్మ ఫలితం. ఖచ్చితంగా జరుగుతుంది, మనం అందరం చూడబోతున్నాం.